హలో అందరికీ. నేను మీ రాధిక. వెల్కమ్ టు మై ఛానల్ రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇప్పుడు ప్రెజెంట్ వైజాగ్ కూడా వచ్చేసాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి 1 మంత్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి మొన్న సెకండ్ మండే రోజు వచ్చేసా, సండే రోజు వచ్చాను అనమాట వైజాగ్ కూడా. అసలు ఇంటి దగ్గర చిన్న చిన్న క్లిప్పింగ్స్ అన్ని తీసాను. నేను అసలు ఎక్కువ వీడియోస్ చేయాలి ఇంటికి వెళ్ళాక, మా ఊరిని షూట్ చేయాలి ఇవన్నీ అనుకున్నా అనమాట. నేను చదువుకున్న హై స్కూల్ని ఇవన్నీ వీడియోస్ తీయాలి అనుకున్నా. అసలు ఎక్కడికి వెళ్ళలేదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. అటు ఇటు తిరుగుతూ అలా. ఇంటికి వెళ్తే ఏంటంటే అసలు పని కూడా ఏం ఉండదు అనమాట. మనం చేసే పని కానీ ఏం ఉండదు, హ్యాపీగా అమ్మ చేసిస్తూ ఉంటుంది, నేను తింటూ ఉంటాను. సో అందుకని చెప్పి ఒక్క వీడియోస్ కూడా ఏం చేయలేదు అనమాట. ఇంకేంటంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మేము సరదాగా అలాంటి క్లిప్పింగ్స్ అన్ని తీసాను అనమాట. అంతేగాని ఒక ప్రొఫెషనల్ లాగా అలా తీయలేకపోతున్నా ఇప్పుడు కూడా. నేను మొన్న సరదాగా అలా బయటకు వెళ్ళామన్నమాట. మా పాపయ్య బర్త్డే పిక్స్ ఇంతవరకు నేను సెలెక్ట్ చేయలేదన్నమాట. అనుకోకుండా కొన్ని కొన్ని రీజన్స్ వల్ల సెలెక్ట్ చేయలేకపోయాను. అవి సెలెక్ట్ చేయడానికి వెళ్ళి కొన్ని జ్యువెలరీస్ చూసాను అనమాట. మా పాపకి ఒక చైన్ తీసుకున్నాను. అసలు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చాను, ఇలాంటి వీడియోస్ చేయాలనిపిస్తుంది కానీ అమ్మ మళ్ళీ ఎందుకో చేయబుద్ధి కాదు. నేను కూడా అందరు తెచ్చుకున్నట్టు అమ్మ వాళ్ళ ఇంటి కాడి నుంచి అన్ని తెచ్చుకుంటాను అనమాట. తెచ్చుకొని అవన్నీ ఇక్కడ యూజ్ చేసుకుంటూ ఉంటాను. నేను ఎప్పుడైనా సరే మా ఊరికెళ్ళి కొంచెం ప్రైస్ తక్కువ నాకు అనిపిస్తూ ఉంటాయి. సిటీస్ లో కన్నా కానీ, ఇప్పుడు వైజాగ్ లో కన్నా కానీ కొన్ని ప్రొడక్ట్స్ మా ఊరి సైడ్ తక్కువ అనిపిస్తాయి అనమాట. జ్యువెలరీ కానీ కొన్ని. అందుకని చెప్పి నేను అటు వెళ్ళినప్పుడు చీరాల అక్కడ తెచ్చుకుంటాను అనమాట. రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి. నాకెందుకో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఎప్పుడైనా సరే ఒక చోట మనం స్టిక్ ఆన్ గా తీసుకుంటూ ఉన్నప్పుడు అది ₹1 ఎక్కువైనా సరే అవి ఎందుకు తక్కువగానే అనిపిస్తాయి మనకి. మనం ఇప్పుడు ఎక్కువ సిటీస్ లో జ్యువెలరీ నేను పెద్దగా తీసుకోను అనమాట. సో అందుకనే నాకు మా ఊరు సైడ్ జ్యువెలరీ కొంచెం ప్రైస్ తక్కువ అనిపిస్తుంది. ఇంకా విజయవాడలో జ్యువెలరీ అయితే చాలా ప్రైస్ తక్కువ అనిపిస్తాయి నాకు. మనం బీసెంట్ రోడ్ కానీ లేకపోతే 1 టౌన్ కానీ ఇలా వెళ్తే కాళేశ్వర మార్కెట్ అంటారు కదా. సో అలా వెళ్ళినప్పుడు చాలా ప్రైజెస్ తక్కువ అనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి. అసలు మీరు నమ్మలేని కలెక్షన్ ఉంటది అనమాట. బడ్జెట్ లోనే ఉంటది, హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మొబైల్ సేల్ జరుగుతుంది కదా, మేము కూడా కొత్త మొబైల్స్ తీసుకున్నా. అవన్నీ ముందు వీడియోస్ లో అసలు నేను ఏం ఫోన్ తీసుకున్నాను ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. మీరు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నా అలాగే లేజీగా ఉంటారో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి. నేను చాలా మంది వీడియోస్ చూస్తూ ఉంటాను కదా, చాలా చాలా చెప్తూ ఉంటారు అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అలా ఇలా అని చెప్పి. అమ్మ వాళ్ళు ఏంటంటే కెమెరాకి అంత ఇది కాదనమాట. తీస్తున్నాం అన్నా కూడా నేను శారీ మంచిగా లేదురా అదిరా ఇదిరా అంటారు. కొంతమంది ఏంటంటే ఎలా ఉంటే అలా తీస్తారు. ఇంకా అమ్మ వాళ్ళు ఏంటంటే నీట్ గా ఉండాలి, అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకుంటారు కదా. సో అందుకని పెద్ద నేను కూడా ఇంట్రెస్ట్ చూపించాను అనమాట. ఇంటికి వెళ్ళాలంటే హ్యాపీగా పిల్లలతో ఇలా కూర్చొని ఆడుకోవటం అనమాట. చూడండి సాధ్విని అయితే ఇంటి దగ్గర పిల్లలు ఉంటే మాత్రం చిన్న పిల్లల్ని భలే ఆడించుకుంటారు. అది హ్యాపీ అనమాట. నాకు కూడా ఇంటికి వెళ్తే 10 మంది పిల్లలు ఉంటారు హ్యాపీగా, అక్క వాళ్ళ పిల్లలని. అసలు హాలిడేస్ అయితే అందరూ వస్తారు ఇళ్ళకి. సో అలా సరదాగా సాగిపోయిద్ది అనమాట అందరికి. మేమైతే చీరాల వేటపాలెం ఇవన్నీ వెళ్ళొచ్చాం అనమాట. చీరాల వెళ్ళాం హాస్పిటల్ కి. మొన్న పాపకు వ్యాక్సినేషన్ ఉంటే వెళ్ళాం అనమాట. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తగా కట్టారనమాట. గోరెంట్ల హాస్పిటల్ ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే అప్పుడు పాత హాస్పిటల్, ఇప్పుడు బాగా కొత్తగా కట్టారు. ఇంకా మాకు కావాల్సిన శారీస్ నేను కొన్ని ప్లెయిన్ శారీస్ కూడా తీసుకున్నాను, కానీ ఏవి వీడియోస్ లో చూపించలేకపోయాను అనమాట. ఈసారి నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఇలా చేస్తాను కదా, అప్పుడు కన్ఫామ్ గా మీ అందరికీ చూపిస్తాను నేను ఎలా తీసుకున్నాను, ఎలా స్టిచ్ చేయించుకున్నాను అని చెప్పి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే ఏదో అని భ్రమపడొద్దు. మీకు నచ్చిన కలర్ ని మీకు నచ్చినట్టు స్టిచ్ చేయించుకోవటమే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే. నేనేంటంటే ఇక్కడ ప్లెయిన్ శారీస్ కొంచెం తక్కువగా వస్తాయి అనమాట మాకు చీరాల్లో. సో అందుకని చెప్పి నేను అక్కడికి వెళ్ళే తీసుకుంటాను అనమాట. మాక్సిమం 300-400 అయితే ప్లెయిన్ శారీస్ వచ్చేసేస్తాయి. ఇక మా సాధ్విని షాపుల్లో వదిలేస్తే నువ్వు లేదు నేను లేదు ఎవరి దగ్గరైనా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటది అనమాట. చీరాల అట్లా మా పిన్ని వాళ్ళ ఊరు అందరి ఊర్లు వెళ్ళేసి వచ్చాం అనమాట. ఇక్కడ మా చెల్లెల కోసం వచ్చేసి కేక్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అసలు నాకైతే కేక్స్ చేయటం ఈ మధ్య చాలా ఈజీ అనిపిస్తుంది. అండ్ బయట కేక్స్ కి మన ఇంట్లో కేక్స్ కి చాలా తేడా ఉంటుంది ఏంటి, అది వేరే విషయం. వాళ్ళు ఏం వేస్తారో కూడా మనకు తెలియదు. అదిగాక నాకేంటంటే నా కేక్ చేయడం వచ్చు కానీ ప్లెయిన్ కేక్స్ చేయగలుగుతున్నాను, కానీ క్రీమ్ కేక్ ఎలా చేస్తారు ఇవన్నీ నాకు తెలియదు అనమాట. ఆ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలి యూట్యూబ్ లో ఉంది, కానీ ఆ ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి కూడా మనకు తెలియదు. అవన్నీ సర్చ్ చేసి తీసుకొచ్చుకొని చేసుకోవాలన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే నేర్చుకోవాలి అనుకుంటే యూట్యూబ్ చూసి అయితే నేర్చుకోవద్దు. ఏదో చిన్నవి అయితే యూట్యూబ్ చూసి టిప్స్ అలాంటివి అయితే ఓకే, కానీ మంచిగా నేర్చుకోవాలి ప్రొఫెషనల్ గా అనుకుంటే మనం ఎక్కడైనా బేకరీస్ కానీ లేకపోతే ఎవరి దగ్గరైనా బేకరీ ఐటమ్స్ చేసే వాళ్ళ దగ్గర కానీ వెళ్తే బాగా నేర్పిస్తారు.
అండ్ ఈ మధ్య మీరు ఎప్పుడైనా గమనించారా? యూట్యూబ్‌లో చాలా మంది ఫేక్ డాక్టర్స్ బయట పడుతూనే ఉన్నారు. అసలు మరీ ఈ 1 ½ 2 మంత్స్ నుంచి డాక్టర్స్ గురించి బాగా చెప్తుందనమాట. నేను ఎప్పటినుంచో గమనిస్తూనే ఉన్నాను. నాకు హెచ్‌కే మీద ఎప్పటినుంచో ఒక డౌట్ ఉండేది. అది ఇప్పుడిప్పుడు వస్తున్న వీడియోస్ తోటయితే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ మనం అలా ఇలా అని వీడియోస్ చేసామంటే కంపల్సరీగా మనకు కాపీరైట్స్ క్లెయిమ్స్ పడతాయి. మనకు అవసరం కూడా లేదనిపిస్తది. ఎందుకంటే మన చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు మళ్ళీ మనం చేసినా గానీ వీళ్ళు వ్యూస్ కోసం చేశారనో లేకపోతే ఇంకోటి అని అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఇచ్చింది మీరు ఎంత చేసినా సరే దాంట్లో మార్పే ఉండదు. ఏదో 1 or 2 ఇంచెస్ 2 షేడ్స్ మార్పు రావచ్చు. లేకపోతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వాటితోటి మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. జ్యూస్‌లు ఎక్కువ తాగటం ఇలాంటివి చేయడానికి ట్రై చేయండి. మీకు కలర్ కావాలి అనుకుంటే. లేదు అనుకుంటే హ్యాపీగా మీరు ఎలా ఉన్నారో అలానే వదిలేసేయండి. అంతేగాని ఎవరో డాక్టర్స్ దగ్గరికి వెళ్లి, తెలిసి తెలియని డాక్టర్స్ దగ్గరికి వెళ్లి అనవసరంగా మీరు ఇబ్బందులు పాల్పడొద్దు. కేక్ చాలా పెద్దది చేశామనమాట మా చెల్లెల దగ్గరికి పంపించడానికి. చాలా బాగా వచ్చింది కేక్ టేస్ట్ గూడా. ఒక్కొక్కసారి అనిపిస్తది, ఏంట్రా బాబు వంటలు ఇంత బాగా కుదురుతున్నాయి అనిపిస్తది. ఒక్కొక్కసారి ఏంటి ఇంత చండాలంగా ఉన్నాయి, మనమేనా ఈ వంట చేసింది అనిపిచ్చిద్దనమాట. నాకు కూడా సేమ్ అలాగే అనిపిస్తది. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి. కేక్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. మా పాపని తీసుకొని ఒంగోలు వెళ్ళాను మా పిన్ని దగ్గరికి. అలా సరదాగా ఒక 4 డేస్ గడపడానికి. పిల్లలతో అసలు ఒక్కొక్కసారి అనిపిస్తది ఎంత టెన్షన్ అంటే అంత టెన్షన్ తెలుసా? వాళ్ళు ఈ టైంలో ఏంటంటే వాళ్ళకి బాగా కాళ్ళు నడవటం బాగా అలవాటవుతూ ఉంటది కదా! ఇక ఒక్క క్షణం కూడా వాళ్ళని ఆపట్లేమనమాట. అటు ఇటు తిరుగుతానే ఉంటారు. సాధ్వి ఇప్పుడు తెలియకుండా స్విచెస్ వేయటం, స్విచెస్‌లో వేళ్ళు పెట్టటం. సో, ఇలాంటివన్నీ ఒక కంట కాపు కాసే ఉండాల్సొస్తుంది. మనం ఎంత పెందలాడే పని చేసుకున్నా గూడా పిల్లలతోటి ఎంత స్ట్రెయిన్ అవుతామంటే అంత స్ట్రెయిన్ అవుతాము. అండ్ నేను వైజాగ్ వచ్చాను గదా! ఇక నుంచి నేను గూడా డైట్ చేయాలనమాట. డైట్ చేసి కొంచెం వెయిట్ అనేది లాస్ అవ్వాలి. నేను ఎప్పుడూలాగే ఉన్నాననమాట. 71 అంతే ఉన్నాను. అప్పుడు నేను ఒకసారి 75 నుంచి 71కి వచ్చాను. సేమ్ అంతే అక్కడే స్టాప్ అయిపోయాననమాట. 76 నుంచో 77 నుంచో అంతే 71కి వచ్చాను. ఇంక అక్కడే స్టాప్ అయిపోయాను. ఇక ఒంగోలు వెళ్ళాం కదా! ఇలా సరదాగా పిల్లలతోటి ఇలా ఆడుకుంటూ ఉన్నా నేను కూడా. ఫస్ట్ టైమ్ అనమాట తిన్ని ఇలా ఉయ్యాలెక్కించడం. ఏడ్చిద్దా, ఇంకోటి అన్ని డౌట్స్ ఉన్నాయి. కానీ అసలు ఏం చేయలేదు. హ్యాపీగా నవ్వుకుంటూ ఉందనమాట. పిల్లల్ని ఏంటంటే అలా సరదాగా పార్క్‌కి గాని ఇంకా ఎక్కడికైనా తీసుకెళ్తే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. పిల్లల్ని ఎక్కువగా మనుషులతోటి మింగిల్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఇంకా హ్యాపీగా మీకు ఏంటంటే కష్టం లేకుండా ఉంటదనమాట. మనుషులతో మింగిల్ చేస్తే ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోతారు వాళ్ళు. హ్యాపీగా ఆడుకుంటారు. వచ్చేసేస్తారు. అందులో డౌట్ ఏం లేదు. అండ్ నేను ఇంకో విషయం కూడా చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అనంటే పిల్లలున్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఒక 1 అవర్ ముందే లేసి హ్యాపీగా పని చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత చేసుకోవాలి అనుకుంటే అస్సలు కుదరదనమాట. నాకు కరెక్ట్ అనిపిస్తుంది ఇలా ముందే లేసి చేసుకోవటం. లేదు మీకు హెల్పర్స్ ఉంటే ఓకే. ఇంకా మీరు ఎన్నింటికి లేసినా అందులో తప్పేం లేదు. ఇంకా ఒంగోలులో బయటికెళ్ళామనమాట అలా సరదాగా పిన్నితో కలిసి. ఏంటి అనంటే డ్రెస్సులు తీసుకోవడానికి. అక్కడ కూడా నేను ఒకటో రెండో ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా. ఇంక మా పాపకి తన డ్రెస్సులు తీసుకుందనమాట. మా పిన్ని డ్రెస్సులు తీసుకుంది. చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను ఒక డ్రెస్ చూపిస్తాను చూడండి. ఆ డ్రెస్ అయితే మా పాప దగ్గర ఎప్పుడు పుట్టిన 6th మంత్‌లోనే మా పిన్ని తెచ్చింది. ఇప్పటికి ఆ డ్రెస్ ఇంకా ఉందనమాట స్టాక్‌లో. ఇప్పుడు కూడా తనకు అప్పుడప్పుడు నేను వేస్తూ ఉంటా. ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట సాధ్వికి. ఇది ఇంకో 3, 4 డ్రెసెస్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి. పిల్లలవి గూడా అసలు ఎంతెంత ప్రైజెస్ పడుతున్నాయంటే అంతంత ప్రైజెస్ పడినాయనమాట. నేను తీసుకోలేదు. మా పిన్ని తీసుకుందనమాట డ్రెసెస్ వచ్చేసి. ప్రైజెస్ గూడా బానే ఎక్కువగానే అనిపిస్తున్నాయి నాకు. మనకి 700కి ఎలా అయితే టాప్ వస్తుందో పిల్లలకి కూడా ఆల్మోస్ట్ 700-800 దాకా పడుతుందనమాట. నాకేమనిపిస్తుందంటే పిల్లలు బట్టలు చాలా లెంత్ అనేది తక్కువ కదా! కానీ అంతే ప్రైస్ ఎందుకు పడుతుందనేది తెలీదు. సో, నేను తీసుకున్న ఫ్రాక్స్ అయితే ఈ 2 ఇందాక ఆల్రెడీ చూయించాను కదా! ఒకటి ఫ్లవర్స్‌ది అది కూడా తీసేసుకున్నాను అనమాట. 3, 4 తీసుకున్నాం. నచ్చి మా ఇద్దరికి సేమ్ ఏవైతే నచ్చాయో అవే తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రైజెస్ ఒంగోలులో నాకు కొంచెం ఎక్కువే అనిపించేది. మేము బయట ఏంటంటే ఒక్కొక్కసారి తక్కువ కూడా అనిపిస్తాయి. నాకు వీటికన్నా కూడా ఎప్పుడైనా మ్యాక్స్‌కి గాని, ట్రెండ్స్‌కి గాని వెళ్ళినప్పుడు బుడ్డి బుడ్డి గౌన్లు ఉంటాయి కదా! అవి కొంచెం తక్కువే అనిపిస్తాయి వీటితో పోలిస్తే. మేబీ అవి క్లాత్ అంత బాగోవేమో నాకైతే తెలీదు. అంత ఐడియా కూడా లేదు. నేను మ్యాక్స్‌లో గాని, ట్రెండ్స్‌లో గాని ఎప్పుడైనా తీసుకుంటే టీ షర్ట్స్, బాక్సర్స్, లెగ్గిన్స్ ఇలాంటివి తీసుకుంటాను తప్పితే నేనెప్పుడు గౌన్స్ ఏం ట్రై చేయలేదనమాట. అందుకని చెప్పి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, మా ఊరు వెళ్ళినప్పుడు, గుంటూరు వెళ్ళినప్పుడు తీసుకుంటా నేను. సో, అంతే.
ఇంకా నేను ఎక్కువ బట్టలు ఎప్పుడైనా సరే చీరాల్లోనే ప్రిఫర్ చేస్తాను. మా పాపకు మాత్రం నార్మల్గా గుంటూరు అటు తీసుకుంటాను, కానీ నేను మాత్రం చీరాల్లోనే ప్రిఫర్ చేస్తాను. ఇంకెక్కడా తీసుకొని ఈ ఒక్కో డ్రెస్ వచ్చేసి 1800, 1500 అలా చెప్పారనమాట. కాటన్ సెట్స్, లెనిన్ సెట్స్ ఇవి. సో ఇవి మళ్ళీ మనం తీసుకొని స్టిచ్ చేయించుకోవాలి. ఇప్పుడు బట్టలు కూడా ఎంత ప్రైస్ పడిపోతున్నాయి అంటే అంత ప్రైస్ పడిపోతున్నాయి. దిక్కు తెలియకుండా పెట్టేసేస్తున్నాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చాలా ప్రైజెస్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. స్పేర్ సిల్క్, అసలు ఇక్కడ ఉన్న స్పేర్ సిల్క్ శారీస్ చాలా బాగున్నాయి. 2100, 2300 ఆ రేంజ్ లో ఉన్నాయి అనమాట. బాగా గుర్తులేదు నాకు కూడా, కానీ చాలా చాలా బాగున్నాయి. క్లాత్ ఒరిజినల్ స్పేర్ సిల్క్ అన్నారు. నేను అంతకు ముందు కూడా ఆల్రెడీ ఒక స్పేర్ సిల్క్ శారీ తీసుకున్నా, 800 పడింది అనమాట. ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి ప్రైజెస్ కూడా, 1000కి 2 వచ్చేసేస్తున్నాయి. హ్యాపీగా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు ఎవరైనా సరే. రెప్లికా కూడా వచ్చినాయి స్పేర్ సిల్క్ లో, అవి డ్రెస్సులకు మనకి వస్తాయి లాంగ్ ఫ్రాకులకి. నేను స్పేర్ సిల్క్ లో రెప్లికా వర్షన్ తీసుకున్నాను అనమాట. రేపు నేను స్టిచ్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా చూపిస్తాను. అసలు ఇప్పుడల్లా స్టిచ్ చేయించిన, ఎందుకంటే బట్టలు చాలా ఎక్కువైపోతున్నాయి. సో అందుకే నేనేం చేయించాను అనమాట. చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి. ప్రైజెస్ అసలు ఎంత ఎక్కువ ఉన్నాయంటే అంత ఎక్కువ ఉన్నాయి. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. కానీ మీటరు ఆల్మోస్ట్ ఎంత 1500, 1800 దాకా చెప్పినట్టున్నారు. నాకైతే అంత గుర్తులేదు, కానీ అది చాలా చెప్పారు. జర్దోసి వర్క్ ఏదో ఏదో వర్క్ అన్నారు, నాకు అసలు గుర్తు కూడా లేదు నిజం చెప్పాలంటే. ఎప్పుడో ఆల్మోస్ట్ 10 days పైన అయిపోతుంది అనమాట వెళ్ళొచ్చు కూడా. సో అందుకే గుర్తులేదు నాకు కూడా. ప్రైజెస్ కూడా ఎంత విపరీతంగా ఉన్నాయి ఒంగోలులో. నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, విజయవాడ ఇటే ప్రైస్ తక్కువ, ఒంగోలు ఎందుకో తెలియదు బట్టలు ఎప్పుడు ప్రైస్ ఎక్కువ. బట్టలు ఇంకో కొన్ని ప్రొడక్ట్స్ కూడా ప్రైస్ ఎక్కువగానే అనిపిస్తే. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేసి చెప్పండి. సో నేను ఇంకా అమ్మవారి ఇంటి దగ్గర నుంచి వస్తూ అసలు అన్ని తెచ్చేసేసుకున్న, కారాలు ఇలాంటివన్నీ. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ డ్రెస్సే అనమాట. మా పాపకి ఇప్పటికి కూడా నేను వేస్తూ ఉన్నాను. అది ఇంకా స్టాక్ లో ఉందంట ఒక డ్రెస్. సర్లే అని చూసి అలా వీడియో క్లిప్పింగ్ తీస్తున్నాను అనమాట. ఎందుకో కొంచెం హ్యాపీగా తీస్తున్నాం అనిపించింది. ఇక్కడ సాధ్విని వదిలేస్తే ఒంగోలు ఎంతసేపు అయినా ఆడుకుంటూనే ఉంటుందన్నమాట. హ్యాపీగా ఇంటికి వెళ్తే పిల్లలతో ఉన్నప్పుడు అసలు ఎంత రెస్ట్ ఉంటుందంటే అంత రెస్ట్ ఉంటుంది మనకు కూడా. ఇంకొకటి చెప్తాను, మీరు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలతో జర్నీ చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించినవన్నీ క్యారీ చేసుకోండి. నాజిల్ డ్రాప్స్ తో సహా క్యారీ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏసీ పడక నోస్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉంటది అనమాట. నేను ఆల్రెడీ అది ఫేస్ చేశాను ఒకసారి. సో అందుకే మీకు చెప్తున్నాను. నేను మొన్న ఊరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు తనకి నాజిల్ డ్రాప్స్ అవసరం లేదు. సో నేను ఆ రోజు ఏసీ బస్ కదా, ఇంకేమైందంటే అసలు నోస్ ఊరికే బ్లాక్ అయిపోతుంది. ఏసీ ఆఫ్ చేసి ఇంకా సైలెంట్ గా పడుకోబెట్టాను అనమాట తన్నే. ఇక మొన్న వస్తా క్యారీ చేసుకున్నాను. నాజిల్ డ్రాప్స్ కంపల్సరీగా క్యారీ చేసుకోండి. సో మీరేమనుకుంటున్నారు, ఎలా ఉన్నాయి వీడియో క్లిప్పింగ్స్ అన్ని కూడా కామెంట్ చేయండి. పిల్లలు నలుగురు చిన్న పిల్లలు ఉంటే మాత్రం ఒక్క చోటే దేవుడా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళకు చెప్తే ఇంకొకళ్ళు వినరు, ఇంకొకళ్ళు చెప్తే ఇంకొకళ్ళు వినరు. అసలు కొట్టినా వినరు, తిట్టినా వినరు. కొంచెం పెద్దవాళ్ళు అయితే బాగుంటది, పిల్లలతో ఆడుకోవడానికి అనిపించింది అనమాట. నాకు ఇప్పుడైతే మాటలు కూడా వెతుక్కోవాలి అనిపిస్తుంది. ఎందుకనంటే చాలా డేస్ అయిపోతుంది వీడియోస్ తీసి కూడా. అంటే ఇవాళ తీసిన వీడియోకి అయితే రేపు ఎడిటింగ్ చేయమంటే చేస్తాం, కానీ ఎప్పుడో తీసిన వాటి క్లిప్పింగ్స్ కి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే మాత్రం. మీరేమనుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. అందులో ఇంత పెద్ద పెద్ద లాంగ్ వీడియోస్ నేను తీయటం కూడా చాలా తక్కువ కదా. సో అందుకేనేమో. సో ఇంకా రేపటి నుంచి మంచిగా డైట్ వీడియోస్, నేను ఏం ఫోన్ తీసుకున్నాను ఇవన్నీ కూడా నేను మీకు కంపల్సరీగా వీడియోస్ లో చూపిస్తాను. ఇంకా రెగ్యులర్ గా కంపల్సరీగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను అనమాట. పిల్లల్ని బయటికి తీసుకెళ్తే ఎత్తుకోలేక నడువులు పోతున్నాయి నాకైతే మాత్రం. మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. ఒక్క సి సెక్షన్ కి ఇలా ఉంది, కొంతమంది 2 C-sections అయ్యి ఇంకా అబ్బాయి పుట్టలేదనో లేకపోతే అమ్మాయి పుట్టలేదనో అటు పెట్టుకుంటారు కదా. ఇక వాళ్ళ పరిస్థితి ఏంటో అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఒకవేళ మీరు ఈ కాలంలో కూడా ఉన్నారు, అబ్బాయే కావాలి పర్టికులర్ గా అనుకునే అత్త మామ ఉన్నారు, అలాగే అబ్బాయిలు కూడా ఉన్నారు, మాకు కంపల్సరీగా అబ్బాయే కావాలి అనుకునే వాళ్ళు. మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. ఇక ఇంటికాడ చూడండి, మా సాధ్వికి ఇంటికి వచ్చేసాం ఒంగోలు నుంచి కూడా. అసలు దారుణంగా పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి.